హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణిక రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈరోజు వ్లాగ్ వచ్చి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. మనమైతే ఆ రోజు సోఫా సెట్టింగ్ చేసాం కదా. సోఫా సెట్టింగ్ చేసిన రోజే అయితే ఆ ఎంతూజియాజంతో పిల్లలు కాట్ సెట్టింగ్ కూడా చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు టైం అరౌండ్ 8 అవుతుందండి. సో ఇంకా ఈవినింగ్ అనేది ఇది సెట్ చేసి ఫినిష్ చేసేసుకుందాము అని అనుకుంటున్నాం అనమాట. సో వీళ్ళైతే బాగా అంటే ఇంకా అది పర్ఫెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందని చెప్పి అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడైతే మనకి మనం 2 కార్డ్స్ అయితే తీసుకున్నాము. ఒకటి కింగ్ సైజ్ అండ్ క్వీన్ సైజ్. అండ్ ఇవి రెండు ఐకియా నుంచే పర్చేస్ చేసాము. అండ్ ఈచ్ ఆఫ్ ది కాట్ మీద ఒక కోడ్ అనేది ఉంటుంది అండ్ నెంబరింగ్ కూడా ఉంటుంది. అండ్ ఆ నెంబరింగ్ ప్రకారం అయితే ఓపెన్ చేసుకోవాలి. సో కింగ్కి ఒక 5 సెట్స్ ఆఫ్ ఇలా కార్టన్స్ వచ్చాయి అండ్ క్వీన్కి కూడా వచ్చాయన్నమాట. సో ఏ కోడ్కి సంబంధించి ఆ కోడ్కి నంబరింగ్ అనేది ఉంటుంది అండ్ యాజ్ ఇట్ ఈస్ విత్ నెంబరింగ్ అనేది మనము షెడ్యూల్ చేసుకొని తీసుకుంటే అసెంబ్లింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఇదైతే మాకు ఓపెన్ చేసిన తర్వాత తెలిసిందనమాట. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన కార్టన్ వచ్చి 4th పార్ట్. సో ఇదైతే 4th పార్ట్ కాబట్టి ఇప్పుడు దీంతో మనకి పని లేదని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ పార్ట్కి అయితే వెళ్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇదైతే మనం ఇక్కడ షెడ్యూల్ చేసి ఎంత అసెంబ్లింగ్ అయితే చేస్తే కనుక మళ్ళీ ఇక్కడ నుంచి మనం బెడ్రూమ్కి షిఫ్ట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి అన్నీ అక్కడికి లోపలికి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అయితే చేసుకుందామని డిసైడ్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ అయితే తీసుకొని వచ్చేసాము. సో ఈ పార్ట్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసేసి దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూసి అసెంబుల్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఇంకైతే మాన్యువల్ చూసి రీడ్ చేయడం అనేది కొంచెం పర్ఫెక్ట్గా అర్థమైతే కనుక చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్తో అయితే ఓపెన్ చేస్తున్నాము. సో ఎట్ లాస్ట్ ఏమైందో పూర్తిగా వీడియో అయితే చూడండి. సో దట్ మీకు అర్థమవుతుంది మేము ఏం చేసాము, ఎలాంటి మిస్టేక్స్ చేసాము ఏంటి అనేది నేనైతే ఫుల్ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. అండ్ ఎవరైనా అసెంబ్లింగ్ చేసుకోవాలి అన్న ఉంటే కనుక మాన్యువల్ రీడ్ చేసి చేసుకోవచ్చు ఓపిక్గా. లేదు అంటే కనుక మీకు అర్బన్ ప్రో నుంచో ఐకియా నుంచో ఇలాగ ఎవరో ఒక పర్సన్ అయితే హెల్ప్ చేస్తారనమాట. సో ఇక్కడైతే నేను కొంచెం వీళ్ళకి స్నాక్ లాగా అయితే ఫుడ్ తీసుకొచ్చి పెట్టేస్తున్నాను. ఇంకా 8 అవుతుంది కాబట్టి. ఇంకా మా హనీగాడైతే ఏదైతే వర్క్ స్టార్ట్ చేస్తాడో అది ఫినిష్ అయ్యే వరకు అసలు ఆగదనమాట. సోఫా సెట్టింగ్ చేసేసి బాగా ఇంకా అది ఆ ఎంజాయ్మెంట్లో ఉంది కాబట్టి సో ఇది కూడా ఈజీగా ఉంటుంది ఫినిష్ చేసేద్దామని చెప్పేసి అయితే మా కాట్తో అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇది సాటర్డే నైట్ అండ్ ఇది ఫినిష్ అయిపోతే సండే ఇంకా వాళ్ళ కాట్ సెట్ చేసుకోవాలన్న ప్లాన్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇదైతే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చేసినా కూడా ఇది మీ కాట్తో రెక్టిఫై అయిపోతాయి. ఇంకా మా కాట్కి అనేటివి చాలా సింపుల్గా చేసేసుకుంటాము అన్న ఐడియాతో అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ బేసిక్గా మనకి ఆ స్క్రూస్ అనేటివి ఉంటాయి కదా, డిఫరెంట్ సైజెస్ స్క్రూస్ ఉంటాయన్నమాట. ఇవి ఐడెంటిఫై చేయడమే కొంచెం డిఫికల్ట్ టాస్క్ లాగా అనిపించింది. సైజెస్ ఉంటాయి కానీ సైజింగ్ అనేది ఆ లేబులింగ్ మీద ఏమి ఉండదన్నమాట. సో దాని పిక్చర్ చూసి ఐడెంటిఫై చేసుకుంటూ సెట్ చేసుకోవాలి. సో ఇదైతే కొంచెం బాగా పర్ఫెక్ట్గా చేస్తానికి హనీ అయితే బాగా ఇంట్రెస్టింగ్గా చూపించారు. సో మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. మేము ఎప్పుడు ఇలాంటి వర్క్ చేయలేదు. సో పిల్లలు మేము అంతా ఎంజాయ్ చేసినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో చేసింది ఎంతవరకు అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే నేను చెప్పినట్టు లాస్ట్ వరకు వీడియో చూడండి. సో మీకు అర్థమవుతుంది. ఇదేదో బాగా ఇంట్రెస్టింగ్ వర్క్ లాగా ప్రతిదీ చూసుకుంటూ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అసలు మొదలుపెట్టింది ఇంకా అయిపోయే వరకు ఆగము అన్నట్టుగా ఇద్దరు పోటీ పడి చేస్తూ ఉన్నారు, నిషీను వాళ్ళ డాడీ. ఇంకా నాకు వెన్నీకి అంత పెద్ద పనేం లేదనమాట. ఇంకా మధ్య మధ్యలో వచ్చి వీళ్ళు చేశారా లేదా అని చూడడము, లేదంటే చూడండి మా వెన్నీ అది ఊరికి అలా స్క్రూల్ పెట్టి అలా తిప్పడము, డిస్టర్బ్ చేయడం తప్ప ఇంకా పెద్దగా ఏమి చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా డిన్నర్ తిందురు రండి అయిపోయి ఇంకా చేసింది చాలు అన్నా కూడా అస్సలు వినట్లేదు ఇంకా. సో ఇంకా మా ఓల్డ్ ఫర్నిచరు కాట్స్ సోఫాలు అయితే మా పాత ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాము. సో ఇంకా అదైతే రెంట్కి ఇచ్చేసాం కాబట్టి ఇంకా వాళ్ళు యూస్ చేసుకునేలాగా అయితే పెట్టేసి వచ్చామన్నమాట. ఇంకా అవన్నీ ఓల్డ్ ఫర్నిచర్లేండి, మా పెళ్ళైనప్పుడు కొనుక్కున్న ఫర్నిచర్ అనమాట. సో ఇంకా మారిన తర్వాత కొత్త ఫర్నిచర్ తీసుకోవాలన్న ఐడియా ఉండింది. సో అందుకని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త ఫర్నిచర్ అయితే కొనుక్కున్నాము.
అండ్ ఇంకా ఒకటి ఆ పక్క వెనకాల కనిపిస్తుంది కదా ఆ బీరువా అనమాట. సో ఆ బీరువా ఒకటి ఓల్డ్ బీరువానే అలా క్యారీ అవుట్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇంకా అది ఎందుకంటే ఇక్కడ కొంచెం కబోర్డ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో కబోర్డ్స్ వెనకాల పెట్టుకోవడానికి అంటే మొత్తం ఫిల్అప్ చేసినా కూడా ఇంకా బట్టలు ఉంటాయి. సో అందుకని చెప్పి ఇదైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చాము. సో వీళ్ళైతే ఫ్రేమ్ చేస్తున్నారండి, చుట్టూరా ఉండే ఫ్రేమ్ చేస్తున్నారు. ఇదైతే ఆల్మోస్ట్ చూడండి ఫిట్టింగ్ అయితే అయ్యింది. ఇంకా ఇక్కడ వీళ్ళు ఫిక్స్ చేయడమే అనమాట. సో ఇక్కడ హెల్ప్ అనేటిది కావాల్సి వస్తుంది. ఇక్కడ నట్స్ పెట్టుకున్నారు కదా, ఈ నట్స్ అనేటివి దాంట్లోకి ఫిట్ చేసి అలా నిల్చోపెట్టడం అనమాట. సో మీకు అర్థమవుతుంది కదా వీళ్ళు ఏం చేస్తున్నారో. సో కాకపోతే ఇక్కడ మీకు ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది, అదేంటనేది మీకు కనిపిస్తుంది, చూస్తుండండి. సో ఇవైతే ఫ్రేమ్ ప్లేట్స్ అండి, ఇవి కొంచెము హెవీగానే ఉన్నాయి. ఇంకా వెన్నీ నేను పట్టుకుంటా అని అయితే వెళ్ళింది. సో ఇంకా అదైతే ఇలాగా ప్లేస్ చేయాలన్నమాట. సో వాటికి స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ మా దాంట్లో పెట్టాలి. సో అలాగైతే ఫిట్ చేయడానికి హోల్డ్ చేసుకోవాలన్నమాట. సో అదైతే పర్ఫెక్ట్గా హోల్డ్ అయిపోతే ఆ నట్స్ అనేటివి ఇదవుతాయి. లేదంటే కనుక అది అసలు రాంగ్గా ప్లేస్ చేస్తే అసలు వెళ్ళదన్నమాట. సో ఇవి అయితే ఫిక్స్ చేయడానికి ఇంకొక హెల్ప్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంక నేను వెన్నీ అయితే చెరొక పక్కన నిల్చొని పట్టుకున్నాము. సో అవైతే లోపల పెట్టేసి నట్స్ అనేటివి క్లోజ్ చేస్తారు, క్లోజ్ టైట్ ప్యాక్ లాగా. సో ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ కొడుతున్నారు చూడండి, ఇక్కడ కొట్టే దగ్గర ఇదేనండి మిస్టేక్ జరిగింది. సో సరిగ్గా ఇరుక్కోలేదు. సో అందుకని చెప్పేసి కింద పెట్టేశాము. ఫైనల్లీ అర్ధరాత్రి వరకు కూర్చొని సగం బెడ్ అయిపోయింది, సగం బెడ్ ఇప్పుడు అయ్యింది. ఇంకా చూసారా అక్క పూర్తిగా కార్పెంటర్గా మారిన అక్క, అసిస్టెంట్గా మారిన నాన్న. ఏం చెయ్యదు మమ్మీ, నేను వీడియో తీసుకున్నా మొత్తం చూడండి చేసేవాడి. చూసారా అవుట్లైన్ జరిగింది, ఇప్పుడు లోపల వెయ్యాలన్నమాట. ఇంకా ఏమో అక్క, మై పార్ట్ ఇస్ ఓన్లీ ఫర్ టేకింగ్ వీడియో అక్క. కష్టపడి నువ్వు చేస్తుంటే చెప్తున్నావు ఏంటి మా? మీ కష్టం నా కష్టం కాదా, మీ బాధ నా బాధ కాదా? అబ్బచ్చా డైలాగ్స్ బాగా చెప్తుంది మమ్మీ. It's not yet finished. మనకు అసలు ఏసీ అవసరం లేదు. మంచిగా అక్కడ ఫ్రంట్ ఒక విండో ఉంది, ఇదిగో ఇక్కడ కూడా ఒక మంచి విండో ఉంది, హ్యాపీగా ఫ్యాన్ కూడా ఉంది, మంచం ఈ లెవెల్ వరకు వస్తుంది, హ్యాపీగా మనకొచ్చు. డాడీ పాపం నడుము నొప్పి వస్తుందంట, మొత్తం లిఫ్టింగ్స్ చేశారు డాడీ. అక్కేమో మొత్తం ఇదిగో స్క్రూలు మాన్యువల్ చదవడం. వీడియో తీయలేదు కానీ గాయ్స్ మా మమ్మీ అసలు కమీడియన్లో మిగిలిపోయింది. మా అందరిలో మధ్యలో కమీడియన్లో ఇలాంటివి చేయడం అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి. అందుకని మా మమ్మీ ఇదిగోని చూడండి, ఇక్కడ పిల్లో వేసుకొని ఇప్పుడు దాకా పనుకుంది, వీడియో చేస్తున్నట్టు లేచింది కదమ్మా. మా 1 గంట అవుతుంది మమ్మీ, నువ్వు పడుకుంటావు. ఈ బెడ్ ఎట్లా పడితే అట్లా తీయ కూరక మొత్తం పోతున్నాయి. కార్పెంటర్ కి కోపం వస్తే ఇట్లానే ఉంటది. కార్పెంటర్ కి కోపం నువ్వు ఇటు సైడ్ పడుకునేది పడుకున్నావు ఇరిగిపోయింది అనుకో.
మా మమ్మీ ఏం చేస్తుందో మీకు చూపిస్తాను. చూడండి మా మమ్మీ ఏం చేస్తుందో. మా మమ్మీ చూడండి ఎట్లా అనుకుంటా. సో ఇంక ఇప్పుడు టైం అయితే 1:30 అయిందండి. ఇంకా ఆపుదామనేసి అనుకుంటున్నాము. సో ఇంకా ఎంత ప్రాపర్గా పర్ఫెక్ట్గా మాన్యువల్ చూస్ చేసినా కానీ ఎక్కడో ఇంటర్లాకింగ్ అయితే కరెక్ట్గా ఫిక్స్ అవ్వట్లేదు. సో ఇంకా నిద్ర కూడా వస్తుందన్నమాట. షిఫ్టింగ్ అనేది అంతా చేసుకొని చాలా ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాము. సో ఇంకా వెన్నీకి కూడా నిద్ర వస్తుంది. పడుకోమంటే వీళ్ళతో పాటు పడుకుంటానని చెప్పి కూర్చుందనమాట. ఇంకో ఇక్కడికైతే ఆపేస్తున్నాము. ఫైనల్గా ఫ్రేమ్ అయితే అయిపోయింది. సో ఏదో స్టార్ట్ చేశాం కానీ చాలా టైం టేకింగ్ అనిపించింది అనమాట. ఇంకైతే ఓపిక లేదు. ఇంకా అర్బన్ ప్రో నుంచి అయితే పిలుద్దామని అనుకుంటున్నాము. సో ఇంకా నెక్స్ట్ డే అయితే మేము అర్బన్ ప్రో నుంచి ఒక ఐకియా కాట్ ఇన్స్టలేషన్కి అని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఈ పర్సన్ అయితే వచ్చాడనమాట. సో ఇతను మన కాట్ అసెంబుల్ చేసింది చూసైతే ఫుల్గా షాక్ అయిపోయాడు. అసలు ఎలా చేశారండి, ఇంత పర్ఫెక్ట్గా చేశారు అన్నాడు. కాకపోతే మేము ఒకటి మిస్టేక్ చేసామంట. అది ఏంటంటే వెనకాల ఫ్రేమ్ ఉంది కదా, అది ఉల్టా పెట్టామండి. అది ఉల్టా పెట్టడం వల్ల ఆ ఇంటర్లాకింగ్ అనేది కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సో అదొక్కటే మిస్టేక్ చేశారు. అబ్బా మీరైతే సూపరు అని చెప్పేసి ఈయన అంటూ ఉన్నాడు. సో ఇదైతే ఇది స్టాక్స్ అయితే పెడుతున్నాడనమాట మన కాట్కి. యాక్చువల్గా అయితే మొత్తం అసెంబుల్ చేయడానికి ఒక నట్స్ అదే ఇది స్క్రూస్ ఫిట్టింగ్ చేసే మెషిన్ ఉంటుంది కదండి, అది ఉంటేనే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, ఈజీగా వస్తుంది అన్నాడు. మన దగ్గర అలాంటి మెషిన్లు ఏం లేవు, జస్ట్ స్క్రూ డ్రైవర్ తోటి ఫిట్ చేసాము అని చెప్పామన్నమాట. సో చాలా బాగా చేసుకున్నారండి. ఇప్పటివరకు ఎవరు ఇన్స్టాల్ చేసినట్టే మమ్మల్ని పిలుచుకుంటారు ఎక్కువగా అని చెప్పి అన్నాడు. సో మేమేదో ఫన్గా క్రియేట్ చేసుకొని చేద్దామని చెప్పేసి ప్రొసీడ్ అయ్యామండి అని చెప్పామన్నమాట. సో ఇదైతే మా బెడ్కి కావాల్సిన 2 స్టాక్స్ అనమాట. ఆల్మోస్ట్ మనం 90% చేసేసాం కదా ఆ కాట్కి, అది అనమాట. ఇది ఫస్ట్ పిల్లల కాట్కి అయితే సెట్ చేసేసి వేసేసాడండి. ఇది పిల్లల కాట్, ఇది క్వీన్ సైజ్ కాట్. ఇలాగా స్టాక్స్ అనేటివి ఉంటాయి. ఇంకా కాట్స్ సెట్ చేసే ముందు రోజే అయితే మ్యాట్రిసెస్ అనేటివి అన్నీ ఓపెన్ చేసుకున్నాం అనమాట. సో ఇవి అయితే ఓపెన్ చేసి 24 hours అలాగా వదిలేయాలండి. సో దట్ అవి నార్మల్గా వచ్చేస్తాయి. సో ఇలాగ నేను చూడడం కూడా కొత్త అనమాట. ఇవి చూడండి, ఇవి 2 కాట్స్ అనేటివి ఇలాగా రోల్ చేసుకొని వచ్చాయి. అవి ఓపెన్ చేసేస్తే 24 hours తర్వాత మనం పడుకోవచ్చు. అంటే వచ్చిన మరుసటి రోజు అయితే మేము ఇలాగా మ్యాట్రిసెస్ మీద పడుకున్నాం అనమాట. సో 2 ఓపెనింగ్ అనేటివి చూపిస్తున్నాను. సో 2 డిఫరెంట్ సైజెస్ అండ్ 2 డిఫరెంట్ వెరైటీస్ కూడా అండి. సో పిల్లలకి కావాల్సిన మ్యాట్రిసెస్ వాళ్ళ ఏజ్కి సరిపడే మ్యాట్రిసెస్ తీసుకున్నాము. అండ్ మాకు ఒక టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ తీసుకున్నాం అనమాట. సో దట్ ఏజ్ పరంగా మ్యాట్రిసెస్ డిఫర్ అవుతాయి కాబట్టి. సో ఇలా ఉన్నాయన్నమాట. ఈ మ్యాట్రిసెస్ అయితే ముందు రోజే మనం ఓపెన్ చేసి పెట్టడం వల్ల కాట్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత దాని మీద ప్లేస్ చేయడానికి ఈజీ అయిపోయిందనమాట. సో మ్యాట్రిసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సో నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను ఐకియా ఫర్నిచర్ లేదు మ్యాట్రిసెస్ కూడా అనమాట. సో ఇలాగైతే ఉంది కదా, మొత్తము వ్యాక్యూమ్ చేసేసారు, ఎయిర్ మొత్తం తీసేశారు. ఇది పిల్లలది, మొత్తం తీసేసేసరికి అలా అయ్యింది. సో చూడండి 24 hours తర్వాత అయితే నార్మల్గా వచ్చేసింది అనమాట. సో ఇంకా కాట్ అనేది అసెంబుల్ చేసిన తర్వాత పిల్లల మ్యాట్రిసెస్ అయితే ప్లేస్ చేసేస్తున్నారు. మెయిన్గా మేము ట్రెడిషనల్ టేక్ వాటికి వెళ్ళకుండా ఇలా ఐకియా వాటికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఈ స్టాక్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో మన పోస్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తాయి. బ్యాక్ బోన్ పెయిన్ అనేది రాదు అండ్ గుడ్ స్లీప్ ఇస్తుందంట. సో అందుకని ఇవైతే చూస్ చేసుకున్నాము. సో హే ఎవ్రీవన్, సో ఫైనలీ మా బెడ్ అయితే రెడీ అయిపోయింది. మా వల్ల కాలేదు చేయడము, అక్క వాళ్ళ డాడీ వల్ల కాలేదు. సో ఐకియా నుంచే వాళ్ళు వచ్చి చేసేసారు. అండ్ ఐ విల్ షో యూ ద బెడ్, లైక్ ఇట్స్ సో గుడ్. ఐ జస్ట్ షో యూ హౌ ఇట్ ఇస్. సో కరెంట్ నౌ జస్ట్ ఐఎమ్ రికార్డింగ్ ద వీడియో. సో యా, లెట్స్ సీ ద బెడ్. దిస్ ఇస్ ద బెడ్, లైక్ just so big right now. See, so big. And that's the balcony, cupboards and everything. So first bed,
నాకైతే చాలా నచ్చింది. మాది క్వీన్ సైజ్ బెడ్ విచ్ ఇస్ సో కంఫీ, సో సాఫ్ట్ అండ్ సో బౌన్సీ కూడా. మీకు చూపిస్తా చూడండి. See how bouncy it is. I'm really having so much fun house shifting కానీ మొత్తం లైక్ యా ఇట్స్ సో ఫన్. అండ్ ఈరోజు నైట్ ఈ బెడ్లోనే పనుకోబోతున్నాం. ఇట్స్ సో నైస్ అండ్ బౌన్సీ చూసారా. సో ఎస్, అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళ బెడ్ కూడా రెడీ అయిపోయింది. మ్యాట్రెస్ ఇంకా వేయలేదు, వేస్తున్నారు. సో మీకు చూపిస్తా ఏం చేస్తున్నారు, ఏం వేస్తున్నారు అని చెప్పేసి. సో కమ్ లెట్స్ సీ. సో ఫ్లాట్గా చెక్క అనేది మనం చూస్తూ ఉంటాం కదండి, వాటికంటే కూడా ఇలాగ స్టాక్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిషియల్ అంటండి. సో ఇంకా మా కాట్కి అయితే 4 స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి. సో చిన్నవి బ్లాంకెట్స్ అలాగా పెట్టుకోవడానికి అనమాట. సో చూసారు కదా మమ్మీ డాడీ బెడ్ కూడా. సో ఫైనల్లీ అక్క అయితే పనుకుంటుంది బెడ్ పైన. షీఈస్ హ్యావింగ్ అ గుడ్ టైం. చూపిస్తాను ఆగండి. సీ హౌ షీ స్లీపింగ్ బెడ్ పైన. చాలా కంఫీగా ఉందంట, అందుకే. సీ హౌ బౌన్సీ, చాలా బౌన్సీ ఉంది, కానీ జంప్ చేయకూడదంట. సో ఐ జస్ట్ షో యూ. సో దిస్ ఇస్ మమ్మీ డాడీ బెడ్. ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఇదంతా బౌన్స్ అవ్వట్లేదు, మా బెడ్ ఎక్కువ బౌన్స్ అవుతుంది. సో డాడీ వాళ్ళకి ఇలాగే స్టిఫ్గా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ మ్యాట్రెస్ తీసుకున్నారు. సో మొత్తం బెడ్ రెడీ అయిపోయింది. సో ఇదండి ఈరోజు వీడియో. మన 2 కార్డ్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. సో 2 అసెంబ్లింగ్ అనేది షూట్ చేశాను, మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది అని చెప్పేసి. సో ఐకియా నుంచి పర్చేస్ చేసిన ఈ 2 కార్డ్స్ మాకు చాలా బాగా నచ్చాయి. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలంటే డెఫినెట్గా పర్చేస్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ అవర్ వీడియోస్. బై బాయ్.